శాంక్షన్ చేయకనా ఆ ప్రయారిటీ ఇక్కడ మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాము. సో అది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఎంపీటీసీలు ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు లేరు సార్. ఇంకా 2-3 సంవత్సరాలు ఇట్లే ఉంటే రైతు అనేవాడు కష్టం చేయలేరు సార్. ఎక్కడా బతకలేడు, ఏ పంట లేదు, ఏ పంట గిట్టుబాటు లేదు. ఇప్పుడు మళ్ళా శని వచ్చింది సార్. శని పుట్టం ఒక్క పాటి పప్పులు తిరిగిన భగవంతుడు ఎంతో ఇంత వరకు ఆపితే పర్వాలేదు సార్. ఆకపోయి మళ్ళా వర్షం వచ్చింది అనుకో ఇది కూడా పోతారు సార్, శని కూడా ఉండదు సార్. నేను చెప్పే కాకుండా వ్యవసాయ అధికారులు ఎవరైనా అడగండి సార్. ఇప్పటికే వర్షం ఎక్కువ అవుతుంది సార్. మరి పులివెందుల తాలూకు మా ఎమ్మెల్సీ తాలూకు ఎక్కడంటే వాళ్ళకు కొంత కట్టగడైందా వర్షం తక్కువ పడినచ్చు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కడప నుంచి శనిగల ఇప్పటికే కొంతవరకు మన నీళ్లు ఉన్నాయి సార్. ఇంచుమించు 10-15 గంటలు నీళ్లు ఉన్నాయి సార్. దీనిపైన ఆదుకోవాలని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చాం సార్. ఏ పంట కూడా ఇంతవరకు పంటకు గిట్టుబాటు ఉందని చెప్పమని సార్. ఏ పంటకు గిట్టుబాటు లేదు సార్. సభ్యులు కూడా మా అందరం కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. రెండవది జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతిపక్ష నాయకులు అక్కడ అన్నింటికి చూశారు. మా శాసనసభ్యుడు అయితే ఇదంతా బోగస్ అని మాట్లాడారు. అరే గౌరవ సభ్యులు బాధ్యతగా ఉన్నప్పుడు ఇష్యూ మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని తింటారో విమర్శిస్తారో రాజకీయంగా అది వేరే విషయం. అంతేగాని ఇష్యూను డైవర్ట్ చేస్తూ అది బోగస్ అంటే అక్కడికి వెళ్ళిన పరిస్థితి బోగస్ అని మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు. అంటే ఎంత అంటే ఆ ఇష్యూను రైతుల ఇష్యూను కూడా బోగస్ అని మాట్లాడితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాడు అక్కడికి. అరటికి సమస్య ఉంది, చూశాడు. ఆ సమస్య రిటర్న్ హౌస్లో మాట్లాడు. మా ఎమ్మెల్యే గారు హౌస్లో మాట్లాడు. ఎవరన్నారు నీకు అర్జించారు, ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, అంతే తప్ప ప్రజల సమస్యలు కూడా పోగొచ్చు, రైతులే పోగొచ్చు, రైతుల సమస్యలే పోగొచ్చు అన్నట్టు ప్రతిపక్ష నాయకుడు పర్యటనే పోగొచ్చు అంటే అలా తయారైపోయారు. వ్యవస్థలో బాధ్యత లేకుండా అయిపోయారు. బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను కోరేది ఏంటంటే రైతులు కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. మనం అందరం కూడా వాళ్ళు ఆదుకునేదానికి ఎక్కడ వేదిక దొరికితే, ఎక్కడ అవకాశం దొరికితే వాళ్ళ తరఫున కొట్లాడి మాట్లాడి వాళ్ళకి మేలు జరిగే పరిస్థితి చేయాలి తప్ప ఒక ప్రకటన కూడా నీకు బాధ్యత ఎక్కడైనా అనుకుంటే అది ఇప్పుడు రకరకాల కారణాల వల్ల అరటి ధర పడిపోయింది. ఎవరికి కూడా అరటి రైతు బ్రహ్మాండంగా ఉందో, రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఆయన ఇష్టం. ఆయన ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు, ఆయన ఎక్కడైనా కూడా పర్యటించే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డుకున్నట్టు మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎవరు కూడా పోలీసులు అడ్డపెట్టి ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఆయనకి ఏ సమాచారం కావాలన్నా కూడా ఇమ్మని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. గతంలో మాది చంద్రబాబు కాలు బయట పెడితే తాళడ్డ వేయడమో, పోలీసులు పెట్టడమో లేకుంటే నిర్బంధాలు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులు కాదు, అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలా. పులివెందులో నేను బనానా ప్లాంట్ పెట్టాను, బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టామని చెప్తాడు. ఎందుకనగా 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించలేకపోయినారు. ఆయనే చెప్తాడు పీపీ మోడల్ లో మెడికల్ కాలేజ్ చేసి నేను వచ్చిన రద్దు చేస్తాను. ఈ రోజు పులివెందుల్లో దానికి బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ గవర్నర్ రావాలంటే ఈయన ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చేసి మళ్ళీ ఆయన రద్దు చేసి ఆయన గుర్తుకుంటాడని చెప్పి భయపడి రావడంలే. మేము అనేక మంది పారిశ్రామికవేత్తలు అడుగుతాను రావడం మా పులివెందుల ప్లాంట్ ఉందంటే మళ్ళీ ఎప్పుడైనా కర్మదాలకు ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా వస్తే దీని ఆయన గుర్తుకుంటే మేము యాభై దుంకాలని చెప్తారు. అది పరిస్థితి. మీరేమో ఒక పక్క ఇది మాట్లాడతారు, మరో పక్క బెదిరిస్తారు. ఎవరు సార్ దాంట్లో లేకి బయట రాష్ట్రానికంతా అసెంబ్లీ ఉంది, అసెంబ్లీకి వచ్చి మాట్లాడగలండి. మన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన దాని మీద కూడా సానుభూతిగా రైతుల విషయంలో స్పందించడానికి ఎప్పటికీ ఇబ్బంది పడడు. ఈ రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అమ్మా. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా వచ్చింది మనందరిలో కోరికలు ఇవన్నీ చేయాలని ఉండడం సహజమే. అలాగే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. మాట్లాడడానికి ఫారం అసెంబ్లీ ఉంది. అసెంబ్లీకి రమ్మని మీ యొక్క సమస్యలని చెప్పమనండి. ప్రభుత్వం సానుకూలంగా రైతుల విషయంలో స్పందించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏదో మీరు ఒకటి అడిగితే రెండుగా చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అసెంబ్లీకి రాకుండా ఇక్కడ మాట్లాడితే ఎవరైనా పరిష్కారం కాదు. దయచేసి మరి కాబట్టి
ఈడ ఎంపీ మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని రమ్మను ప్రతిపక్ష హోదాలో మాట్లాడేది వచ్చి టీఆర్సీకి రమ్మని చెప్పి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి రాలే మాట్లాడమనబ్బా మాట్లాడమని చెప్పండి. వీధి నాటకాలు మానుకోండి. మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు, జిల్లా మంత్రికి రమ్మని చెప్పు, టీఆర్సీ మీటింగ్ రమ్మని చెప్పు, మాట్లాడమని చెప్పండి. ప్రతిపక్ష హోదాలు తీర్మానం ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి. అరటి రైతులు చెప్పి మా సభ్యులు తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. సభ్యులందరూ కూడా ఆమోదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.